అలాగే ఇప్పుడు అందరూ కూడా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చాలామంది ఆలోచిస్తున్నారు. చాలామంది ఆలోచించట్లేదు. మనకేం ప్రాబ్లం ఉంది, వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి డాక్టర్ని కలవడం మంచిదే అంటారా? సో యూజువల్గా అంటే కంపల్షన్ ఏం లేదు మీరు ఖచ్చితంగా, బట్ బెస్ట్ పాసిబుల్ టెస్ట్ ఏంటి అంటే ఫర్టిలిటీకి సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 6 months 1 year న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం అటెంప్ట్ చేయడం, ఇఫ్ దే ఆర్ వెరీ యంగ్. వాళ్ళకి ఒక 25 yearsలోనే మ్యారేజ్ అయిపోయింది అంటే ఎలాంటి టెస్టులు లేకుండా, అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఏదైనా ప్రీవియస్ ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు పుట్టుకతో టెస్టిస్ లోపల ఉండి సర్జరీస్ జరగడము, చిన్నప్పుడు ఆ మమ్స్ ఆర్కైటిస్ రావడము, వాళ్ళకు తెలిసి టెస్టిస్ సైజ్ చాలా చిన్నగా ఉండడము, లేదంటే ఆల్రెడీ వారికోసిల్ ముందే తెలిసి ఉండడము, అట్లాంటి ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా కలిస్తే బెటర్, సో దట్ ప్రాపర్ బేసిక్ టెస్టులు చేసుకొని ఓకే కంఫర్టబుల్గా ఉంది మీరు ట్రై చేయొచ్చు అని చెప్పొచ్చు. అలా కాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కంఫర్టబుల్గా ఉన్నారంటే వాళ్ళని అట్లీస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 months న్యాచురల్గా అటెంప్ట్ చేయమని చెప్తాం. న్యాచురల్ అటెంప్ట్లో కనుక అవ్వకపోతే అప్పుడు ఎవాల్యుయేషన్కి వెళ్తే బెటర్. బట్ ఇప్పుడు చాలామంది మేము ప్రీ మ్యారిటల్ హెల్త్ చెక్ అని చేస్తాం. చాలామంది పెళ్ళికి ముందే వస్తారు, నాకేమైనా ప్రాబ్లం ఉందేమో నేను తెలుసుకుంటాను తర్వాతే నేను ఫర్టిలిటీ మ్యారేజ్కి వెళ్తాను అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు లెస్ దెన్ ఒక 10% వాళ్ళు అలా వస్తుంటారు. ఇట్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఏ కపుల్ విష్. వాళ్ళు ముందు వచ్చి చెక్ చేసుకుంటారా తర్వాత అటెంప్ట్ చేస్తారా, బట్ అందరికీ మ్యాండేటరీగా చెకప్ అనేది అక్కర్లేదు. ఒకవేళ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు కనుక వాళ్ళకి ఏమాత్రం సూచనలు ఉన్నా సలహా తీసుకుంటే మంచిదే. ఎలాంటి మొహమాటం లేకుండా డాక్టర్ని కలిస్తే బెటర్. ఓకే. అలాగే ఇప్పుడు చల్లని వాతావరణం అలాగే వేడి కారణంగా కూడా వీర్యం దెబ్బతింటుందా అండి? సో అంటే టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్, యూజువల్గా సీమెన్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా మేము ల్యాబ్లో కావాల్సిన టెంపరేచర్స్ అనేవి బాడీ టెంపరేచర్కి దగ్గరగా ఉండాలని చూసుకుంటాం, అరౌండ్ 37 degrees Celsius. అందుకని ల్యాబ్లో కూడా ఇంక్యుబేటర్స్ అనేవి ఉంటాయి ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి. ఎప్పుడైతే వెరీ లో టెంపరేచర్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే స్పామ్ మూమెంట్ తగ్గిపోతుంది, తర్వాత pH చేంజెస్ వస్తాయి, ఆ టెంపరేచర్ చేంజెస్ వల్ల వాటి క్వాలిటీ అనేది డౌన్ అవ్వడం జరుగుతుంది. ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్ అనేవి అంత మంచిది కాదు స్పామ్ రిలేటెడ్గా. ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్స్ కూడా మంచివి కాదు. సో హై టెంపరేచర్స్, హై గ్రేడ్ ఫీవర్స్ అట్లా వచ్చిన వాళ్ళకు కూడా స్పామ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఎవరికైనా సరే సెమెన్ అనాలిసిస్ టెస్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఒకవేళ హై గ్రేడ్ ఫీవర్ వస్తే యూజువల్గా 3 months వెయిట్ చేయమని చెప్తాం వాళ్ళకి టెస్ట్ చేసుకునే ముందు. సో డెఫినెట్గా హై టెంపరేచర్స్ ఆర్ వెరీ లో టెంపరేచర్స్ అనేవి స్పామ్కు అంత హెల్దీ కాదు. ఓకే. ఓవర్ వెయిట్ ఉన్నా కూడా సెక్సువల్ లైఫ్ అన్నది ప్రభావం పడుతుందంటారా? డెఫినెట్గా వాళ్ళకు అంటే ఒబేసిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాబ్లం ఫేస్ చేయరు. మేము చూస్తుంటాం, 140-130 kgs ఉంటారు, కంఫర్టబుల్ సెక్షువల్ లైఫ్ ఉంటారు, వాళ్ళకు మెకానికల్గా అబ్డామిన్ అడ్డు రావడం అవి ఉంటాయి, కానీ దే కెన్ మేనేజ్ కంఫర్టబుల్లీ విత్ డిఫరెంట్ పొజిషన్స్. అలా కాకుండా ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళు, మార్బిడ్ ఒబేసిటీ అంటే వాళ్ళకు ఉన్న వాళ్ళ లోపల హార్మోనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి, వాళ్ళకు టెస్టిస్ సైజ్ చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది, టెస్టోస్టిరాన్ లో ఉంటుంది, లేదంటే ఈస్ట్రోజన్ హార్మోన్ హై ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకు ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల ఆ సమతుల్యత లోపించడం వల్ల వాళ్ళకు హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ సెక్షువల్, ఈవెన్ సంతానలేమికి సంబంధించిన స్పర్మ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు అందరూ తెలిసిందే, అది వెయిట్ రిడక్షన్ అనేది ఫస్ట్ సొల్యూషన్. వాళ్ళకు ఒకవేళ అంత చేసుకోలేని వాళ్ళకు కూడా హార్మోనల్ కరెక్షన్స్ ద్వారా కూడా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. మనం చూసినట్లయితే ఎక్కువగా బయట వింటూ ఉంటాం, అంటే మ్యారేజ్ అయిన కొత్తలో ఓకే కానీ తర్వాత వైఫ్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే వైఫ్ కూడా అంటూ వింటాం కదా. సో అసలు ఇలాంటివి ఎందుకు వస్తూ ఉంటాయండి? ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఒకటి, దీన్ని ఏదైనా లైఫ్ లోపల ఏదైనా ఒక యాక్టివిటీ మోనోటోనస్గా జరుగుతున్నప్పుడు ఒక దాని రిలేటెడ్గా ఒక ఏమంటారు, ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. లైఫ్ ఎప్పుడు కూడా ఒక కొత్తదనంని కోరుకుంటుంది ఇన్ జనరల్గా కూడా. సో అట్లాంటి వాళ్ళకు ఒక మోనోటోనస్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు కొత్తదనం కోసం దే కెన్ ప్లాన్ దేర్, అంటే వాళ్ళ యాక్టివిటీని పొజిషన్స్ చేంజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఒక డిఫరెంట్ వాతావరణంకి వెళ్ళడం కానీ, బయట ట్రిప్స్కి వెళ్ళడం కానీ, అట్లాంటి సిచ్యుయేషన్ లోపల లేదంటే వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ కూడా ఒకటే విధంగా ఒకటే పొజిషన్లో అలా చేస్తుండడం కూడా అంతవరకు కరెక్ట్ కాదు. సో డిఫరెంట్ థింగ్స్ కనుక చేంజ్ చేసుకోగలిగితే వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ రెజ్యువనేట్ అవ్వచ్చు. ఈవెన్ 60-70 years ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు నాన్ పెనిట్రేటివ్ సెక్షువల్ యాక్టివిటీల్లో పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో దాన్ని ఒక సాకుగా చూసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల వెళ్ళి ఫ్యామిలీని పార్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న కంఫర్టబుల్ రిలేషన్షిప్లోనే పార్ట్నర్కి కంఫర్టబుల్గా ఉంటూ నమ్మకంగా ఉంటూ వాళ్ళ చేంజెస్ చేసుకుంటే డెఫినెట్గా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి. సో అది చేసుకోవడం వల్ల ఆ మోనోటోన్ని తగ్గించుకొని వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. అలాగే కొంతమందిలో చూసినట్లయితే వీర్యం స్మెల్ వస్తుంది అని చెప్పి కూడా వింటూ ఉంటాం కదా. అసలు అలా ఎందుకు వస్తుందండి? దీనివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుందంటారా? సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూస్తున్న వాళ్ళ లోపల ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రధాన రీజన్స్ ఉంటాయి.
ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఉండడం కానీ, లేదంటే ప్రీ మ్యారిటల్ సెక్షువల్ ఉండడం వల్ల, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్కు లోనైన వాళ్ళు, ఎస్టీడీస్ అంటాం, అట్లాంటి ఎస్టీఐస్ అంటాం ఇప్పుడు, అట్లాంటి వాటిలో ఉన్న వాళ్ళకు ఆ స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో క్రానిక్ ఇన్ఫెక్షన్స్కు ఉన్న వాళ్ళకు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. అట్లాంటి వాళ్ళకు ప్రాపర్ ఎవాల్యుయేట్ చేసి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడం ద్వారా వాటిని మనం తగ్గించవచ్చు.